4239 రోజులు అనుదినం ఉదయకాలపు వాక్యదానం కొరకు మనము ప్రార్థనలో గడుపుదాము. ఓడిసి నుంచి దాసుడు బర్నబాస్ ఏర్పాటు చేసిన యజ్ఞం యాప్ ద్వారా మరి మనం అందరూ కూడుకుని మన గృహాల్లోకి దేవుని మాట్లాడినట్టుకు కృప చూపుతున్నాడు. ప్రార్థిస్తున్నాం. పూజనీయుడా, మహాగణుడా, మహోన్నతుడా, సర్వాధికారి, మా సృష్టికర్త, మా విమోచకుడు, అన్ని నామముల కన్నా పైన యేసయ్య ప్రభువును స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నాయన దౌలవర్ణుడు, రత్నవర్ణుడు, అతి కాంచనుడు, అతి సుందరుడు మీరు ప్రభువా తండ్రి. నాయన యొక్క మీ సొగసు స్వరూపు కోల్పోయినారు మా కొరకై ఆ పరలోక పట్టణం విడిచి ప్రభువా తండ్రి కుడిపార్శ్వమైన భాగ్యం ఎంచుకొనక మానవునిగా ఈ రోజున కలిగి దిగి వచ్చి ప్రభువా నాయన మా పాపము శిక్ష యావత్తు ప్రభువా మీరే భరించి మీ చెరువులో ప్రభువా తండ్రి మీ రక్త చేత మా బాబు కడిగి మీ బిడ్డలుగా చేసుకొని రక్షించి ఇంతవరకు కాపాడినారు. ఈ రోజు కూడా ప్రభువా సజీవులుగా ఉంచినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నాయన తండ్రి యొక్క జూమ్ యాప్ ద్వారా లోకములోకి వెళ్ళక ముందు అరుణోదయమనే ప్రభావ మేము ప్రదర్శనం చేసుకునే భాగ్యం ఇచ్చినారు. నడిపిస్తున్నాను ఈ దాసుడు ఫ్రాంక్లీని బట్టి స్తోత్రాలు, దాన్ని బట్టి స్తోత్రాలు ప్రభావ. నాయన ఇప్పుడు పాటల ద్వారా మీరే మహిమ పొందండి. నాయన వాక్యం ద్వారా ప్రభావ మీ దాసుడు జాన్సన్ గారు ప్రభావ తండ్రి పూనా నుంచి మీ దయగల మాటలు అందించుండగా తెలుగులో అనువాదం రాజేష్ బాబు ప్రభావ తండ్రి హైదరాబాద్ నుంచి తెలుగులో తర్జమా చేస్తుండగా కృప చూపండి. నాయన మీ దయగల మాటలు వినగల చెవి గ్రహింపగల హృదయం గ్రహించండి. వాతావరణం మీ ఆదిపించుకోండి. నెట్ ద్వారా కరెంటు ద్వారా ఏ తొందర లేకుండా ధారాళంగా మీ మాటలు మీ కృప చూపండి. నాయన ఈ విధంగా దినదినము మా గృహాలకి మీ దయగల మాటలు అందించున్నారు ప్రభావ. స్తోత్రాలు కాగా లోకమంతా ఆకర్షణీయంగా ఉంది. మీరు అక్కడ సమీపంగా ఉన్నది కనుక ప్రభావ మేము భయం భక్తి కలిగి ఈ లోకంలో మీ మహిమార్థంగా వాడబట్టుకు మీ కృపను కలిగించండి. నాయన దినదినము ఈ విధంగా ప్రభావ అరుణోదయమనే మమ్మల్ని ఆయన తండ్రి ఆయుధపరిచి సజీవులుగా ఉంచి ఇది కొడుక ప్రభావ తండ్రి మీ మాటలు మీకు కృప చూపినారు. స్తోత్రాలు మా కొరకై ప్రాణం పెట్టి మా కొరకై తిరిగి లేచింది తిరిగి రానందుకు స్తోత్రాలు ఇస్తూ మా రక్షకుడు మా విమోచకుడు సజీవుడైన యేసు శ్రేష్టమైన నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. సార్ వందనాలు సార్. తర్వాత సింగింగ్ ఫర్ పి సాముయేల్ గారు, కర్నూలు. పాల్గొన్న అందరికి వందనాలన్నా. అన్న 43వ పాట పాడుకుందామన్నా. క్రైస్తవ శనార్థంలో స్తుతి స్తోత్ర గీతము ప్రభు యేసుకే పాడేద్దాము. స్తుతి స్తోత్ర గీతము ప్రభు యేసుకే పాడేదము. స్తుతి స్తోత్ర గీతము ప్రభు యేసుకే పాడేదము. ఎంత నలవీకానివి వింతైన యేసు మేలులు, ఎంత నలవీకానివి వింతైన యేసు మేలులు, అంతులేని తన ప్రేమచే సంకటములన్నీ తీర్చెను. అంతులేని తన ప్రేమచే సంకటములన్నీ తీర్చెను. స్తుతి స్తోత్ర గీతము ప్రభు యేసుకే పాడెదము. స్తుతి స్తోత్ర గీతము ప్రభు యేసుకే పాడెదము. కలుల కోసమై పలు శ్రమలు సిలువపై నాదుడు పొందెను. కలుల కోసమై పలు శ్రమలు సిలువపై నాదుడు పొందెను. విలువైన తన రక్తము బలిగా పెట్టి తలవాల్చెను.
విలువైన తన రాతము బలిగా పెట్టి తలవాల్చెను స్తుతి స్తోత్ర గీతము ప్రభు యేసుకే పాడెదము స్తుతి స్తోత్ర గీతము ప్రభు యేసుకే పాడెదము సాటి లేని గొప్ప దేవుడు నేటి మన ప్రభు యేసుడు సాటి లేని గొప్ప దేవుడు నేటి మన ప్రభు యేసుడు కోటి సూర్యుల కాంతి కన్నా మేటియని స్తుతియంతుము కోటి సూర్యుల కాంతి కన్నా మేటియని స్తుతియంతుము స్తుతి స్తోత్ర గీతము ప్రభు యేసుకే పాడెదము స్తుతి స్తోత్ర గీతము ప్రభు యేసుకే పాడెదము అన్న వందనాలు. వందనాలు సార్. చక్కని పాటతో మనకు మంచి పాట దేవుడు దేవుని ద్వారా సహోదరుడు మనకు వినిపించాడు. ప్రత్యేకంగా మళ్ళా వాక్య పరిచయ నిమిత్తము దేవదానం గారు ముంబై ప్రార్థన చేస్తారు. దేవునికి స్తోత్రములు. అందరికి వందనాలమ్మా. వందనాలు సార్. పరిశుద్ధుడు అయిన ప్రేమ గల మా యేసయ్య, మహోన్నతమైన ఘనమైన మీ నామకు వందనాలు, స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. గత దినాలన్నీ మీ కృపారేఖల నీటి కింద భద్రపరిచారు. రాత్రంతా సుఖనిద్రను చురుకని మెలకు దయచేసి ప్రాతకాలంని పలు ప్రదేశాల నుండి ఒక వేదిక మీదకి వచ్చినట్టుగా మేమందరము మీ పాసలను రాగలిగాం. వందనాలు. ఇలాగ రావడానికి మీ దాసులు బర్నబాసన్ గారిని చక్కగా వాడుకుంటూ శక్తి సామర్థ్యాలు ఇస్తూ ఆత్మ మెడకు దయచేస్తూ ప్రభా ఇట్టి కార్యమును పూనుకొని కొనసాగించడానికి మీరిస్తున్న విశ్వాసంను బట్టి, ధైర్యాన్ని బట్టి, శక్తి సామర్థ్యాలను బట్టి వందనాలు, స్తుతులు స్తోత్రాలు నాయన. ఈ జూమ్ మీటింగ్ లో అనేకులు అనేక రీతిలుగా బలముందుచూ ఉన్నారు, మేల్కొల్పబడుతున్నారు. ప్రభాంతుని బట్టి కూడా మిమ్మల్ని స్తుతిస్తూ కనపరుస్తున్నాం. ఈ ఉదయ కాలమున మీ కృపలతో మమ్మల్ని నింపి అనుదిన వాక్య ధ్యానములు ధ్యానించడానికి గాను 4239వ రోజుకు నడిపినందుకై స్తుతులు చెల్లిస్తున్నాను ఆయన. ఇన్ని దినమున ప్రభా చైర్పర్సన్ గా ఫ్రాంక్లిన్ అని గారిని ఉంచిన విధానాన్ని బట్టి వందనాలు, చక్కగా నడిపిస్తున్నందుకై స్తుతులు. మీరు ఇచ్చిన జ్ఞానం బట్టి వందనాలు తండ్రి. అలాగే మాకు వర్తమానం అందించడానికి గాను పి జాన్సన్ గారిని మీరు సిద్ధపరిచి తీసుకొచ్చిన వందనాలు. అలాగే ట్రాన్స్లేట్ చేయడానికి రాజ్బాబు గారిని సిద్ధపరిచినందుకు స్తోత్రాలు. ఎటువంటి ఆటంకం లేకుండా నిరాటంకంగా ఈ కోడిక ఆది అంతము మీ తోడు ఉండి సహాయం చేసి నడిపించి మహిమ ఘనత ప్రభావం కలిగించుకోనమని ముందున్న సమయాన్ని మీ కృపాస్తాలకు అప్పగించుకుంటుండగా మీరే ప్రభా అధ్యక్షత వహించి మహిమ పొందమని, బిడ్డలను చక్కగా వాడుకోనమని, మీ సులువు చోటును మరుగుపరుచుకొని కూర్చున్నవారు ఇంకా రావాల్సిన వారిని కూడా క్షేమంగా నడిపించి చక్కగా విని మేలు పొందడానికి కృప చూపమని యేసు పరిశుద్ధ నామన వందనం చెల్లించి వేడుకొని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. సార్ వందనాలు సార్. తర్వాత మొదటి మనము ముఖ్యమైన ఘట్టానికి వచ్చాము. స్పీకర్ పి జాన్సన్ గారు రెడీగా ఉన్నారు పూణే నుంచి. తర్వాత ట్రాన్స్లేటర్ కూడా రెడీగా ఉన్నాడు, ఇంగ్లీష్ టు తెలుగు. సార్ జాన్సన్ గారు వందనాలు సార్. వందనాలు బ్రదర్, వందనాలు.
రాజేష్ బాబు రాజేష్ బాబు గారు కూడా వందనాలు చెల్లిస్తున్నాను సార్. వందాలన్నా. Yeah. Greetings to you all in the blessed name of our Lord and Savior Jesus Christ. మన ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు నామమున అందరికి కూడా వందనాలు. It is great privilege once again to be here on this platform and sharing the word of God with you, dear saints. పరిశుద్ధులందరితో కూడా ఈ రీతిగా వాక్యాన్ని పంచుకోవడం కూడా చాలా సంతోషం. And it's great pleasure once again to share and serve you all along with Brother Rajesh Babu. సహోదరులు రాజేష్ బాబుతో కూడా అందరితో కూడా ఈ రీతిగా వాక్య పరిచయం చేయడం ఆనందంగా ఉంది. Let us go towards the word. దేవుని వాక్యాన్ని చదువుకుందాం. And to begin with, we will read from Genesis chapter 4. వాక్య ధ్యానం నిమిత్తము ఆదికాండము 4వ అధ్యాయము verse 7 7వ వచనము and also verse 23 and 24. అదేవిధంగా 23, 24 వచనాలు కూడా. ఆదికాండము 4వ అధ్యాయం 7వ వచనం. నీవు సత్క్రియ చేసిన ఎడల తల నెత్తుకొనవా, సత్క్రియ చేయని ఎడల వాకిట పాపము పొంచి ఉండును. 23వ వచనం. లెమెకు తన భార్యలతో, ఓ ఆదా, ఓ సిల్లా, నా పలుకు వినుడి. లెమెకు భార్యలారా, నా మాట ఆలకించుడి. నన్ను గాయపరిచినందుకై ఒక మనిషిని చంపితిని, నన్ను దెబ్బ కొట్టినందుకై ఒక పడుచువాని చంపితిని. 7 ప్రతిదండన కయ్యేను కోసము వచ్చిన ఎడల లెమెకు కోసము 77 వచ్చిన నేను. May Lord add blessing to the portion that has been read for our hearing. చదవబడిన వాక్యం ప్రభు దీవించునుగాక. In our previous session, if you remember, we've been studying from Genesis chapter 4 verses 1 onwards. గడిచిన తరగతిలో 4వ అధ్యాయము 1వ వచనం నుంచి మనం ధ్యానం చేస్తూ వచ్చాము. And we had seen that there was a need of a child for Adam and Eve. అక్కడ ఆదాము అవ్వకు ఒక పిల్లవాడు సంతానం అవసరమైనది అన్నది మనం జ్ఞాపకం చేసుకున్నాం. This need they never felt as long as they were in the Garden of Eden. ఏదేను వనంలో ఉన్నప్పుడు ఆ అవసరత వాళ్ళకు కలగలేదు. Because they had not yet sinned. కారణము అప్పటికి వారు పాపము చేసి ఉండలేదు. And there was no hovering of death upon them. వారి మీద మరణము అనేది కూడా ఏమాత్రము ఆవరించలేదు. So Adam and Eve would be in the presence of God as long as sin had not entered and death had not entered. పాపము ప్రవేశించనంత వరకు, మరణము ప్రవేశించనంత వరకు వారు దేవుని సన్నిధిలోనే వారు ఉన్నారు. So they didn't feel the need of a child. ఆ కారణం చేత వారికి సంతానము కావాలి అన్న అవసరతను వారు కలిగి ఉండలేదు. But as Adam ate the fruit and sin entered into the world by one man. ఆదాము హవ్వలు వారు వృక్ష ఫలమును తినటం ద్వారా, ఒక మనుషుని ద్వారా పాపం ప్రవేశించడం ద్వారా death entered into the world. లోకంలోనికి మరణము ప్రవేశించింది. Adam knew that he won't be alive in the presence of God upon the earth forever. కనుక భూమి మీద తాను నిరంతరము దేవుని సన్నిధి ఎదుట సజీవుడిగా ఉండడు అని ఆదాము ఎరిగినవాడుగా ఉన్నాడు. And therefore in verse 1 we see, and Adam knew. Hello. 1 minute అన్న. Yeah. రాజేష్ బాబు మీరు మీట్ లో ఉన్నారు. లెఫ్ట్ అయ్యారన్న ఒక్క నిమిషం. సారీ అన్న. సారీ. ప్లీజ్ కంటిన్యూ. So we had seen that, and Adam knew Eve, his wife. ఆదాము దేవుని సన్నిధిలో తాను సజీవుడిగా ఉండడాన్ని ఎరిగిన వాడై 4వ అధ్యాయము ప్రారంభ వచనంలో జరిగిన మాట ఏమిటంటే, ఆదాము తన భార్య అయిన హవ్వను కూడినప్పుడు అన్న మాట ఉంది.
We also know that we will not be here upon this earth forever. మనము కూడా ఈ భూమి మీద శాశ్వత కాలం ఉండము అని మనం ఎరుగుదుము. So, what kind of generation we are bringing up before God? కనుక దేవుని ఎదుట మనము ఎటువంటి తరమును మనము తీసుకురావాల్సిన వారంగా ఉన్నాము? Are we worried about who would stand before God after me? నా తర్వాత దేవుని ఎదుట ఎవరు నిలవబడగలరు అన్న విషయాన్ని ఆలోచించగలుగుతున్నామా? So, as we had studied these portions, now we know that Cain and Abel, they have brought their offerings before God. ఈ వాక్య భాగాన్ని మనం చదువుకున్నాము. ఆ విషయంలో ఏమిటి అంటే హేబేలు కయ్యను వారి అర్పణలు వారు దేవుని ఎదురు తీసుకుని వస్తున్నారు. Abel brought his offering by faith, as we read in Hebrews chapter 11, verse 4. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 4వ వచనంలో హేబేలు విశ్వాసం ద్వారా తన అర్పణను ప్రభువు చెంతకు తీసుకొచ్చాడు. God accepted Abel and his offering. యెహోవా హేబేలును అతని అర్పణను లక్ష్యపెట్టెను. But Cain, he did not bring his offering by faith. అయితే కయ్యేను విశ్వాసము ద్వారా తన అర్పణను తీసుకొని రాలేదు. So God did not had any respect for Cain or his offering. కనుక యెహోవా కయ్యేనును అతని అర్పణను ఆయన లక్ష్య పెట్టలేదు. And we see that his countenance had fallen. ఆ కారణం చేత అతడు తన ముఖము చిన్నబుచ్చుకొనెను. Now today, as the verses that we have read, we are going to see what is the effect of false worship on individual and the generations to come. వ్యక్తి పైన తరము పైన అబద్ధ ఆరాధన యొక్క ప్రభావము ఏ రీతిగా ఉంటుందో ఉండబోతుందో అన్న విషయాన్ని మనం చూడబోతున్నాం. As we read verse 7, 7వ వచనాన్ని చదువుకున్న రీతిగా we had seen that Lord has been speaking to Cain. కయ్యేనుతో యెహోవా మాట్లాడుతున్నాడు. As God speaks to human, there are always two phases of his speaking. దేవుడు మానవులతో మాట్లాడుతున్న సందర్భంలో 2 కోణాలుగా వారితో మాట్లాడతాడు. As coin has two faces, and as brother said, there are two views in which he speaks. ఇప్పుడు ఒక నాణానికి 2 వైపులా ఎట్లా ఉంటాయో ముఖాలు, అట్లానే ఒక 2 విధాలుగా కోణాలుగా దేవుడు మాట్లాడతాడు. That is, one, he teaches lovingly. ఒకటి ప్రేమతో వారికి బోధిస్తాడు. Second, he reproves or he corrects them. రెండోది వారిని శిక్షిస్తాడు. And these two walk together. ఈ 2 కూడా ఒకదాని సమాంతరంగా ఇంకొకటి జరుగుతూనే ఉంటాయి. Now, as Lord is speaking to Cain, we can see both of these two things in verse 6 and 7. కయ్యేనుతో దేవుడైన యెహోవా మాట్లాడుతున్న సందర్భంలో ఈ 2 విషయాలు కూడా 6, 7 వచనాల్లో మనం చదువుతాం. God wants Cain to be corrected and come back to him in faith. 6, 7 వచనాలు చూస్తే దేవుడైన యెహోవా మరలా కయ్యేను సరిచేయబడి విశ్వాసముతో తన చెంతకు తిరిగి రావాలని కోరుతున్నాడు. And therefore in verse 7 we read, if thou doest well. అందుకోసమే 7వ వచనంలో నీవు సత్క్రియ చేసిన ఎడల అనే మాట ఉంది. So as we read this, if thou doest well, it means that number 1, you need to repent, and number 2, you need to reconcile. అంటే దాని అర్థము, ఒకటి నువ్వు ఆ విషయమే పశ్చాత్తాపపడాలి, తిరిగి సమాధాన పడాలి అని దాని అర్థము. Now here it is faith which is going to bring Cain back to God. ఇక్కడ విశ్వాసము మాత్రమే కయ్యేనును తిరిగి దేవుని చెంతకు తీసుకుని రాగలుగుతుంది. And it is by faith that he would be able to understand repentance and reconciliation. విశ్వాసము ద్వారా మాత్రమే పశ్చాత్తాపము సమాధానమును అర్థం చేసుకోగలుగుతాడు. Now, as we continue to read this verse, we see, thou shalt not be accepted. That is a question. ఇక్కడ నీవు అంగీకరించబడవు అన్నది ప్రశ్న. If you do well, you will be accepted. That is the answer.
ఇక్కడ నువ్వు సత్క్రియ చేసిన ఎడల నీవు అంగీకరింపబడతావు అన్నది జవాబు. And then, if thou doest not well, sin lieth at the door. సత్క్రియ చేయని ఎడల వాకిట పాపము పొంచి ఉండును. I believe after sin lieth at the door, there is a full stop. ఇక్కడ పాపము పొంచి ఉండును, వాకిట పాపము పొంచి ఉండును అనే దగ్గర మనకి ఇక్కడ ఫుల్ స్టాప్ సెమికాలన్ ఉంది. Okay. So there is an end of a sentence. ఆ మాట అక్కడతో ముగింపులోనికి చెప్పబడుతుంది. Then comes the next sentence. దాని తర్వాత ఆ వచనం లైను రాయబడింది. I'm explaining this because there is a understanding in these two sentences. ఎందుకంటే ఒక్క వచనంలోనే మనం చూస్తే 2 వరుసలు రాశారు ఒకదాని తర్వాత, దానికి సంబంధం ఉంది కనుక ఆ రీతిగా చెప్తున్నాను. Now, as we are reading, if thou doest not well, that is, you do not repent and you do not reconcile. సత్క్రియ చేయని ఎడల అంటే నీవు పశ్చాత్తాప పడటం లేదు, నువ్వు సమాధాన పడటం లేదు, ఈ రెండు నువ్వు చేయకపోతే sin lieth at the door. పాపము వాకిట పొంచిండును. Now, this is, I think, long time back I had discussed about this particular phrase with you. చాలా కాలము క్రిందట ఈ ప్రత్యేకమైన ఈ పదము యొక్క వివరణ మీతో నేను తెలియజేశాను. Sin lieth at the door. వాకిట పాపము పొంచియుండును. That is encroaching. It is waiting upon. కాచుకొని ఉంది గడప దగ్గర పాపము. It wants to enter into you. లోపల ప్రవేశించడానికి, చొరబట్టడానికి అక్కడ వేచి ఉన్నది. But we have seen that Cain had brought his offerings without faith. ఇక్కడ విశ్వాసము లేకుండా కయ్యను తన అర్పణను తీసుకొని వచ్చాడు. Which means that sin is already there in him. అంటే దాని అర్థము తనలో అప్పటికే పాపము అనేది ఉన్నది. Then what do we mean by sin lieth at the door? అప్పటికే పాపము ఉన్న ఎడల ఇంకా వాకిట పాపము పొంచిండును అనే మాటకు అర్థం ఏమిటి? We need to understand, and if you are making notes, it is important that you make a note of this particular word, sin. ఒకవేళ మీరు రాసుకుంటున్నట్లయితే ఈ ప్రత్యేకంగా రాయబడిన ఈ మాట, ఆ పదము పాపము అనే మాటను జ్ఞాపకం చేసుకోండి. See, when we turn to 2 Corinthians, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక and chapter 5, 5వ అధ్యాయము, the last verse, చివరి వచనము, verse 21. 21వ వచనము. ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసము పాపముగా చేసెను. He who knew no sin, పాపమెరుగని ఆయన, he hath made him to be sin for us. ఆయనను మన కోసము పాపముగా చేసెను. Now, this is a very delicate verse, or a verse which needs right understanding. ఇది చాలా సున్నితమైన వచనము, సరి అయిన అర్థం మనం చేసుకోవాలి ఈ వచనానికి. We see here sin is been repeated. ఇక్కడ పాపము అనే మాట మరలా ప్రస్తావించబడింది 2 మార్లు. But every time it has different meaning. ఆ 2 సందర్భాల్లో 2 ప్రస్తావనలో 2 అర్థాలు ఉన్నాయి. When we say who knew no sin, పాపమెరుగని ఆయనను అనే సందర్భంలో it is about sin. అది పాపము గురించి. But when we talk about he hath made him to be sin for us, ఆయనను మన కోసము పాపముగా చేసెను అనే మాటకు అర్థము, what do you mean by sin here? ఇక్కడ చెప్పబడుతున్న పాపముగా చేసెను అనే మాటకు అర్థం ఏమిటి? Some people, they make an error in this by saying that Christ was, he had taken the human nature of sin, and for which he was punished upon the cross. కొంతమంది దీన్ని తప్పుగా వివరణ అర్థం చేసుకుంటారు. ఎట్లా అంటే వాళ్ళు ఏమంటారంటే యేసుక్రీస్తు ప్రభువారు పాప స్వభావాన్ని తీసుకున్నాడు, ఆ కారణం చేత సిలువలో ప్రభువాలు ఆ శిక్షను నొందుతున్నారు అని తప్పుగా చెప్తారు.
There are many what you call prosperity gospel preachers ఈ లోకంలో ఈ సంపద సమృద్ధి అని చెప్పే లేదా బోధకులు అనేవారు చాలా మంది ఉన్నారు. who say in this manner, వాళ్ళు ఇట్లా చెప్పుకుంటారు అన్ని కూడా. now whatever nature you have, Christ had that nature upon the cross. నీకు ఎటువంటి స్వభావం అయితే ఉన్నదో సిలువ మీద యేసుప్రభువు వారు కూడా అలాంటి స్వభావాన్ని కలిగి ఉన్నారని చెప్తారు. You are a drunkard, నువ్వు త్రాగుబోతువి, Christ became a drunkard upon the cross. క్రీస్తు కూడా సిలువ మీద త్రాగుబోతుగా అయిపోయాడు. You are an adulterer, నువ్వు విచారం చేసే వ్యక్తివి, then Christ became adulterer for you upon the cross. నీ కోసము క్రీస్తు సిలువ మీద వ్యభిచారిగా అయిపోయాడు అంటారు. And therefore he was punished by God. అందుచేత దేవుడు చేత యేసుప్రభువు వారు శిక్షింపబడ్డారు అని చెప్తారు. This is the meaning of this verse that they have taken, and they have erred, and they have caused a great heresy in this particular thought. ఈ రీతిగా లోకంలో ఉన్న వాళ్ళు ఈ మాటను, ఈ వచనాన్ని అర్థం చేసుకుంటూ దూషణకరమైన విధంగా దేవుని వచనాన్ని మార్చేశారు. Now we need to understand that Paul is a student of Old Testament. ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏమిటి అని అంటే, పౌలు పాత నిబంధన యొక్క మంచి విద్యార్థిగా ఉన్నాడు. He had studied scriptures at the feet of Rabbi Gamaliel. గమాలియేలు అనే రబ్బీ దగ్గర పాదముల చెంత మంచిగా నేర్చుకున్న వ్యక్తి. So when he is writing these verses, many of his verses have the tone and the language of Old Testament. ఈ మాటలు రాస్తున్న సందర్భంలో చాలా సందర్భాల్లో కూడా పాత నిబంధన యొక్క స్వరాన్ని వినిపిస్తున్నాడు పౌలు. Here also when he says that he was made sin for us, మన కోసము పాపముగా చేసెను అనే మాటకు అర్థంగా the word sin in Hebrew means kata. పాపము అనే మాటకు హిబ్రూలో కతహ్ అని పిలుస్తారు. And kata has two meanings. ఈ కతహ్ అనే మూల పదానికి రెండు అర్థాలు ఉన్నాయి. One, sin. ఒకటి పాపము, second, sin offering. రెండోది పాప పరిహారార్థ బలి. When we come to Leviticus, when we read about sin offering, you will read this word kata again and again. లేవియా కాండానికి వచ్చినప్పుడు మూల భాషలో ఈ రెండో అర్థం ఇచ్చే పాప పరిహారార్థ బలిని మాటి మాటికి మనం చూస్తాము. So kata means sin, and kata also means sin offering. కనుక మూల భాషలో పాపానికి రెండు అర్థాలు, ఒకటి పాపము, రెండోది పాప పరిహారార్థ బలి. So in 2 Corinthians chapter 5 verse 21, కొరింథీయులకు రాసిన రెండో పత్రిక 5వ అధ్యాయము 21వ వచనంలో we can read it, and we should be understanding it in this manner. ఈ రీతిగా ఈ వచనాన్ని మనం అర్థం చేసుకోవాలి. For he hath made him to be a sin offering for us, పాపమెరుగని ఆయనను మన కోసము పాప పరిహారార్థ బలిగా చేసెను. who hath knew no sin. పాపమెరుగని ఆయన మన కోసం పాప పరిహారార్థ బలిగా చేయబడెను. That is the meaning that we need to understand in Genesis chapter 4 verse 7 also. ఆదికాండం 4వ అధ్యాయము 7వ వచనంలో కూడా అటువంటి అర్థాన్ని మనం అక్కడ జ్ఞాపకం చేసుకోవాలి. If you doest not well, sin lieth at the door. సత్క్రియ చేయని ఎడల వాకిట పాపము పొంచియుండును. Sin lieth at the door. వాకిట పాపము పొంచియుండును. It has two meanings. దీనికి రెండు అర్థాలు ఉన్నాయి. If sin is in the heart, హృదయములో పాపం ఉన్న ఎడల, then sin offering is waiting at the door. హృదయములో పాపం ఉన్న ఎడల వాకిట ఎందు పాప పరిహారార్థ బలి పొంచియుండును. If sin offering is in the heart, పాప పరిహారార్థ బలి హృదయములో ఉన్న ఎడల, sin is waiting at the door. పాపము వాకిట పొంచియుండును. So what do we have in our heart? ఇప్పుడు ఈ రెండు మాటలకి అర్థం చేసుకున్న తర్వాత మన హృదయంలో ఏమున్నది? I hope now you are able to understand this particular phrase. ఈ వచనాన్ని మీరందరూ కూడా అర్థం చేసుకున్నారు అని భావిస్తున్నాను. If Christ is in our heart, we know that sin is out
waiting to entice us into sin. చూడండి, యేసుక్రీస్తు ప్రభువారు హృదయంలో ఉన్న ఎడల పాపము వాకిట పొంచి ఉండి మనల్ని లాగటానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది. But if sin is in the heart, Christ is standing at the door, knocking, and he wants to enter into our hearts. క్రీస్తు హృదయంలో లేకుండా పాపము హృదయములో ఉన్న ఎడల యేసుక్రీస్తు ప్రభువారు వాకిట నిలిచి ఉండి హృదయాన్ని తడుతూ ఉన్నారు లోపలికి ప్రవేశించడానికి. Christ standing at the door is the condition of an unsaved person. రక్షింపబడని వ్యక్తి యొక్క సాదృశ్యాన్ని ఇట్లా చెప్పుకుంటాము. ఎట్లా అంటే క్రీస్తు హృదయ వాకిటి చెంత నిలబడి తట్టుట. But if sin is outside the door, we know that Christ is in. That is the picture of the saved person. పాపము బయట ఉన్న ఎడల మనము రక్షింపబడిన వ్యక్తికి ఛాయాచిత్రంగా చెప్తాము. కారణము యేసుక్రీస్తు ప్రభువారు హృదయములో ఉన్న కారణాన. Now, let us come to the closing sentence of the verse. ఈ వచనం ముగింపు మాట మనం చదువుదాము. Unto thee shall be his desire, and thou shalt rule over him. నీ ఎడల దానికి వాంఛ కలుగును, నీవు దానిని ఏలుదువనెను. Yeah, there are two understandings of this particular sentence. ఈ వచనానికి రెండు అర్థాలున్నాయి. One of the understanding that we generally have is this is about sin. సాధారణంగా మనకు అర్థమయ్యే మాట ఏమిటంటే ఇది పాపం గురించి చెప్పబడింది అని అనుకుంటాము. So sin is standing at the door, trying to enter into human life. పాపం అనేది వాకిట పొంచి ఉండి మానవ జీవితంలోనికి ప్రవేశించడానికి సిద్ధంగా ఉన్నది. So it is having a desire for you. ఆ పాపానికి నీలో వాంఛ అనేది కలుగుతూ ఉంది. But through sin offering, you should rule over it. అయితే పాప పరిహారార్థ బలి ద్వారా దాన్ని నీవు ఏలేవాడుగా ఉండాలి. But there is another understanding of this verse also. ఇంకొక అర్థం కూడా ఉంది ఈ వచనానికి. Because that is how verse 8 continues. ఎందుకంటే 8వ వచనము కొనసాగింపు ఆ రెండవ అర్థం మీద ఆధారపడింది. Now in English we have the particular word his desire. అతని వాంఛ అని ఇంగ్లీష్ లో అయితే రాయబడి ఉంది. Yeah, in Telugu the translation is different, right? తెలుగులో దానికి వాంఛ అనేది ఉంది. దానికి, that is a particular object. దానికంటే ఇక్కడ వస్తువు లేకపోతే మనిషికి కాకుండా వస్తువు అని చెప్పుకోవచ్చు. But when we say his, it is about a human. ఇంగ్లీష్ లో హిస్ అనే మాట అంటే అతని వాంఛ అని అర్థం ఉంది. And that is how it has been taken from the original text and original language, his. మూల భాషలో మనం చూస్తే అతని వాంఛ అనేది మూల భాషలో నుంచి ఆ పదాన్ని తీసుకొచ్చారు. That is in how the original readers of the scripture, that is Jews, they read it is. యూదులైన వారు ఈ వచనాన్ని ఏ రీతిగా చదువుతారు అని అంటే, Cain, you are the elder one. కయ్యను నువ్వు పెద్దవాడవు, జ్యేష్ఠుడవు. Yeah, you are the firstborn. నీవు జ్యేష్ఠుడవు. And Abel is your younger brother. హేబేలు నీ యొక్క తమ్ముడు. With faith, he has brought his offering. విశ్వాసం ద్వారా కనిష్ఠుడైన వాడు తన అర్పణను తీసుకొని వచ్చాడు. And his faith is seen in his actions. తన చర్యలలో క్రియలలో తన విశ్వాసము కనపరచబడింది. He wants to be obedient to you. నీకు తాను విధేయత చూపాలని కోరుతూ ఉన్నాడు. That is his desire. అది అతని వాంఛగా ఉంది. But then if you do well, కానీ నీవు సత్క్రియ చేసిన ఎడల you will rule over him. నీవు అతని మీద ఏలుబడి చేస్తావు. This is how the Jews interpret this particular part. యూదులైన వారు ఈ వచనాన్ని ఆ రీతిగా అర్థం చేసుకుంటారు. And I don't find anything wrong in both the interpretations. ఈ రెండు అర్థాల్లో కూడా నాకు ఏది తప్పిదం కూడా కనిపించట్లేదు. And as Cain had seen that Abel was accepted, Cain took Abel into the field and killed him. హేబేలు అంగీకరించబడటం చూసి కయ్యను తన తమ్ముడిని పొలంలోనికి తీసుకుని వెళ్ళి చంపివేశాడు. Now, this is where the life of Cain as a terrible sinner
who is communicating his sin to next generations begin. ఇక్కడ కయ్యను తర్వాత తరం వారికి పాపమును ప్రవేశింపచేస్తూ తీవ్రమైన పాపం చేసి తను తాను పరిచయం చేసుకుంటున్నాడు. Now, as I said, we will be looking at his individual effect. వ్యక్తిగతంగా తన యొక్క ప్రభావం ఏ రీతిగా ఉన్నదో మనం చూడబోతూ ఉన్నాము. Now, as we continue to read further, తర్వాత వచనాల్లో మనం చదివిన ఎడల let us come to verse 14. 14వ వచనాన్ని చదువుకుందాం. నేడు ఈ ప్రదేశముల నుండి నన్ను వెళ్ళగొట్టితివి, నీ సన్నిధికి రాకుండా వెలివేయబడి దిగులు పడుచు భూమి మీద దేశదిమ్మరనై యుందును, కావున నన్ను కనుగొనవాడెవడో వాడు నన్ను చంపునని యెహోవాతో అనెను. The effect of Cain's action or the sin in his heart is, number one, he killed his brother. తన లోపల పాపము ఉన్న దాన్ని బట్టి తన చర్యల యొక్క ప్రభావము ఏమిటి అనంటే తన తమ్ముని చంపుట. He killed his brother because of jealousy and hatred. అసూయ చేత ద్వేషము చేత తన తమ్ముని చంపాడు. He was angered and he killed his brother. తాను కోపిష్ఠుడయి తన తమ్ముణ్ణి చంపాడు. Now, second, we see here that he is now telling to God in verse 14, this day from the face of the earth and from thy face shall I be hid. 14వ వచనంలో దేవుడని యెహోవాతో కయ్యను అంటున్న మాట, నీ సన్నిధికి రాకుండా వెలివేయబడి దిగులు పడుచు భూమి మీద దేశదిమ్మరనై యుందును. I will be hid from your face. నీ సన్నిధికి రాకుండా నేను దాగుకొని యుందును అన్నమాట ఉంది. As Adam hid himself when God came into the garden, ఏదైనా వనంలోనికి దేవుడైన యెహోవా ప్రవేశించినప్పుడు ఆదాము ఏ రీతిగా అయితే దాగుకున్నాడో, that was Adam himself who has hid him. అక్కడ ఆదాము తనకు తానే వెళ్ళి దాగుకున్నాడు. But here the sin of Cain had hid him from the face of God. ఇక్కడ కయ్యేను యొక్క పాపము దేవుని సన్నిధికి రాకుండా తనను దాగు చేస్తూ ఉన్నది. This means that now Cain cannot receive any favor from God. దాని అర్థము ఎటువంటి సహాయము లేకపోతే కటాక్షము దేవుని నుంచి ఏమాత్రం కూడా కయ్యేను పొందలేడు. Adam and Eve, they were driven out of the garden but still had favor of God. ఆదాము హవ్వలు ఏదోను వనములో నుంచి తోలివేయబడినప్పటికీ దేవుని యొక్క కటాక్షాన్ని వారు కలిగిన వారుగా ఉన్నారు. But now Cain has been removed from the presence of God and has lost the favor of God. అయితే దేవుని సన్నిధికి రాకుండా వెలివేయబడ్డాడు కయ్యేను, దేవుని కటాక్షాన్ని కోల్పోయాడు. And that is why in verse 13 he is saying, my punishment is greater than I can bear. అందుకోసమే 13వ వచనంలో కయ్యేను అంటున్న మాట, నా దోష శిక్ష నేను భరింపలేనంత గొప్పది. Dear ones, as we share gospel with the sinners, పిల్లరా, మనము పాపులైన వారితో సువార్తను పంచుకుంటున్న సందర్భంలో we talk about the judgment of God. దేవుని తీర్పును గురించి మనం మాట్లాడుతూ ఉంటాం. We talk about hell. నరకాన్ని గురించి మాట్లాడతాం. And many a times we describe hell in such a way that people are fearful of it. చాలా సందర్భాల్లో జనులు భయభ్రాంతులెంతగా నరకాన్ని గురించి మనకు వాళ్ళు వివరిస్తాం. But then there is something much greater fearful than hell. అయితే నరకానికి అంటే కూడా ఎంతో స్థాయిలో భయము గొలిపించేది ఇంకోటి ఉన్నది. It is this particular aspect because of which when our Lord was in Gethsemane, ఆ సందర్భాన్ని బట్టే మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారు గెత్సెమనే వనంలో ఉన్నప్పుడు he was very anxious and his sweat was dropping like the drop of blood. ఏదైనా వనంలో గెత్సెమనే వనములో ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు చెమట రక్త బిందువుల వల్ల నేల మీద పడుతూ ఉంది. ఆ ఆతురముగా ఉన్నప్పుడు He never feared the cross. సిలువ అంటే ప్రభువారు ఎప్పుడు భయపడలేదు. He never feared the shame that he has to bear as he goes upon the cross. సిలువ మీదకి ఎక్కుతున్న సందర్భంలో ప్రభువారు పొందబోయే అవమానమును గురించి మాత్రం భయపడలేదు.
That is what we read in Hebrews chapter 12, verse 2. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనంలో ఆ మాట మనం చదువుతాం. He considered it to be a joy for him. అది తనకు ఆనందంగా ఇచ్చాడు. Then what was it which has made him so anxious in Gethsemane? గెత్సెమనే వనములో ప్రభువారు ఆతురముగా ప్రార్థన చేయడానికి గల కారణం మరి ఏమిటి? Separation from Father. తండ్రి నుంచి ఎడబాటు. At cross, our Lord said, Eloi, Eloi, lama sabachthani. సిలువ మీద యేసు ప్రభువారు పలికిన మాట ఎలోయి ఎలోయి లామా సబక్తాని. My God, why have you forsaken me? Why have you left me? నా దేవా నా దేవా నన్నేలా చేయి విడిచితివి, నన్ను ఎందుకు విడిచిపెట్టావు? From eternity, the inseparable, they were separated at the cross. నిత్యత్వాన్ని నుంచి సిలువ వరకు కూడా ఎడబాయని బంధంగా ఉన్నది. That separation is most fearful. కానీ ఇప్పుడు అటువంటి ఎడబాటు ఏదైతే జరగబోతుందో అది చాలా భయము గొలిపేది. Looking at that separation which will come upon the cross, our Lord was anxious in Gethsemane. సిలువ మీద జరగబోయే ఆ అడుబాటును ప్రభువారు జ్ఞాపకం చేసుకొని గెత్సెమనే వనములో ఆతురముగా ఆ రీతిగా ప్రార్థన చేశారు. This eternal separation takes man into hell, and that is second death. ఈ నిత్య ఎడబాటు అనేది మానవుణ్ణి నరకంలోనికి తీసుకువెళ్తుంది. అది రెండవ మరణము. And that is why Cain here, who has been removed from God's presence, he says, my punishment is greater than I can bear. ఇక్కడ కయ్యేను నీ సన్నిధికి రాకుండా నేను వెలివేయబడితిని అనేది గొప్ప దోష శిక్షగా ఉన్నది, తాను భరింపలేనంత గొప్పదిగా ఉన్నది. Separation from God is more fearful than hell. నరకానికంటే కూడా దేవుని నుంచి వెలివేయబడటం, వేరు చేయబడటం అనేది ఎంతో తీవ్రమైన భయం గొల్పించే కార్యము. This was the effect of false worship upon Cain. ఇది కయ్యను మీద అసత్య లేదా అబద్ధ ఆరాధనగా ఉన్నది, దాని యొక్క ప్రభావంగా ఉన్నది. Now let us look at the effect of false worship upon the generations after Cain. ఇప్పుడు ఈ అబద్ధ ఆరాధన లేకపోతే ఆ అసత్య ఆరాధన ఏదైతే చేస్తున్నాడో దాని ప్రభావము తర్వాత తరాల మీద ఏ రీతిగా పడిందో చూద్దాము. Now God had asked man to spread over the earth and multiply and be fruitful. విస్తరించి భూమి మీద మీరు ఏలుడి అని దేవుడైన యెహోవా ఆజ్ఞ ఇచ్చారు. But Cain built a city and settled in it. అయితే కయ్యేను పట్టణమును కట్టి దానిలో స్థిరపడ్డాడు. And he called the city, the name of the city as Enoch. ఆ ఊరికి తను హానోకు అని పేరు పెట్టాడు. In verse 18, we see that Enoch had begotten Irad. 18వ వచనంలో హానోకుకు ఈరాదు పుట్టెను. Irad, it means I will expel him from this world. ఈరాదు అంటే దాని అర్థము అతన్ని నేను ఈ లోకములో నుంచి తొలగించి వేస్తాను. I will expel him. ఆయనను నేను బయటికి నెట్టివేస్తాను. Irad begat Mehujael. ఈరాదు మహూయాయేలును కనెను. Mehujael means I will eradicate them from the world. మహూయాలు అంటే ఈ లోకములో నుంచే వాళ్ళని తొలగించి వేస్తానని అర్థం. Then he begat Methusael. తర్వాత మతూషాయేలును కనెను. Methusael means I will uproot them from the world. మతూషాయేల్ అంటే దాని అర్థం ఏంటంటే ఈ లోకంలో నుంచి వేర్లతో సహా వారిని పెకిలించి వేస్తాను అని అర్థం. And then Methusael begat Lamech. మతూషాయేలు ఇప్పుడు లెమెకును కనెను. Lamech means, hey man, what I have to do with you? లెమెకు అంటే అర్థం ఏంటంటే ఓ మనుషుడా నాతో నీకేమి పని, నేనేం చేయాలి? What you are of no use to me, what can I do with you? నీవు నాకు ఏమాత్రం పనికిరావు, నీతో నేనేం చేయాలి అని అర్థం. Look at the names, such what terrible meanings they carry. చెప్పబడిన ఈ నా పేర్ల యొక్క అర్థాలు ఏ రీతిగా ఉన్నాయో ఒకసారి గమనించండి.
every generation, the sin multiplied in the generations of Cain. కయ్యేను యొక్క తరాల్లో పాపము అనేది విస్తరిస్తూనే వెళ్తూ ఉంది. And then as we come to the life of Lamech, లేమెకు జీవితానికి ఇక్కడ వచ్చినప్పుడు we see him as the first person mentioned in scriptures with 2 wives. ఆ ఇరువురి భార్యలు లేకపోతే భార్యలతో కలిసిన పేరుతో లేమెకునే మొట్టమొదట చూస్తాం. Ada and Zillah. ఆదా సిల్లా అనే ఇరువురు భార్యలు ఉన్నారు. Ada means the one who is removed. ఆదా అంటే అర్థం ఎవరైతే తీసివేయబడినది అని అర్థం. Or you can say who is removed from the table. అంటే బల్ల మీద నుంచి తీసివేయబడినది అని అర్థం చేసుకోవచ్చు. Zillah, సిల్లా యొక్క మాటకు అర్థము it means as a shadow. ఒక ఛాయ లేకపోతే నీడ అని అర్థం. As we have shadow in the light, వెలుగున్నప్పుడు మనకు ఎట్లయితే నీడ ఉంటుందో, that is how Zillah should be to her husband Lamech. సిల్లా కూడా తన భర్త అయిన లెమెకుకు ఛాయగా ఉండాలి. And the name also means companion. భాగస్వామి అనే మాటకు అర్థంగా కూడా ఉంది సిల్లా అంటే. Now here we see a human custom which came into existence from that time. ఆ దినము నుంచి మానవ సంప్రదాయాలు అనేది మనుగడలోకి వచ్చాయని అర్థం చేసుకోవాలి. Many of the kings, they had this kind of culture in their regimes. రాజులైన వారు తమ ఏలుబడి కాలంలో ఇటువంటి సంస్కృతి అనేది వారు ప్రవేశపెట్టారు. And that is, a king would have 2 wives. ఒక రాజుకి ఇరువురు భార్యలు ఉండేవారు. One wife would be used only for procreation. కొంతమంది ఒక భార్యల్లో ఒక భార్య సంతానోత్పత్తి కోసం వాడబడేది. She will be used only for that. అదే పని కోసం ఒక భార్యను వారు ఆ రీతిగా వాడుకునేవారు. So every year she'll continue to bear child for the man. ఆ పురుషుని కోసము సంతానాన్ని కంటూ ఉంటుంది ఒకవైపు ఒక స్త్రీ. And because of this she will have no beauty in her. ఆ కారణాన్ని బట్టి ఆమెలో ఎటువంటి సౌందర్యం అనేది ఉండదు. So husband will not have any affection or love for her. ఆ స్త్రీ మీద భర్తకు ఎటువంటి ప్రేమ గాని ఆప్యాయత గాని ఆకర్షణ ఉండదు. She will be kept in a house which is separated from the man's house. ఈ పురుషుని గృహం నుంచి వేరు చేయబడి వేరే ఒక గృహములో ఆ స్త్రీ ఉంచబడుతూ ఉంది. When she has given birth, again after her cleansing, the man will go and have another child from her. ఆమె సంతానాన్ని కనిన తర్వాత శుద్ధీకరించబడిన తర్వాత మరలా వెళ్ళి సంతాన ఉత్పత్తి అనేది జరుగుతూ ఉంటుంది. So it means that this woman, that is Ada, she is been separated from the table of Lamech only for childbearing. కనుక లెమెక్ ఆదా అనే మాటకు అర్థంగా ఆమె జీవితంలో కూడా ఆమె బల్లా మీద నుంచి వేరు చేయబడింది. కేవలము ఒక్క పని కోసము ఆమె వినియోగించబడుతుంది రాజు చేత సంతానోత్పత్తి వలన. Zillah, సిల్లా అనే మాట she is companion. భాగస్వామిగా ఉంది, సహచారిగా ఉంది. She will be like a shadow to Lamech. లెమెకుకు ఒక ఛాయగా ఉన్నది. And so many a times kings would have another wife చాలా సందర్భాల్లో రాజులకు ఇంకొక భార్య ఉంటారు, like Lamech. లెమెకు లాగా ఉంటారు. She will be well fed. ఆమె మంచిగా పోషింపబడుతూ ఉంది. She will be well groomed. మంచిగా తర్ఫీదు చేయబడుతుంది. And she will be for the entertainment of the king. రాజు వినోదం కోసం ఉంటుంది ఈ రాణి. She will be for the introduction to the people. జనాలకు పరిచయం చేయాలంటే ఈమెను ప్రవేశపెడతారు. So she will not be for childbearing. ఈమె సంతానోత్పత్తి కోసం అనేది అన్నట్లుగా ఉండదు. At the most she can have 1 or 2 child, but not more than that. కావాలంటే కేవలం ఒకరిలో ఇద్దరు సంతానాన్ని మాత్రమే కలిగి ఉంటారు, అంతకుమించి సంతానం కలిగి ఉండరు ఇటువంటి వారు. For procreation you have Ada. సంతానోత్పత్తి వాళ్ళ వంశావళిలో కావాలి అంటే వారు ఆదాని వాడుకుంటారు. Look at the effect of sin in human life. What terrible way he is
distinguishing between humans. పాపం యొక్క ప్రభావము తరాలలో జీవితాల్లో ఏ రీతిగా ఉన్నదో ఒకసారి అర్థం చేసుకోండి. మానవుల మధ్యనే ఆ విభేదాన్ని తేడాను పాపము తీసుకొని వచ్చింది. For selfishness, స్వార్థము నిమిత్తం ఈ రీతిగా జరుగుతూ ఉంది. for self-satisfaction. స్వయం సంతృప్తి కోసం ఈ కారణంగా జరుగుతూ ఉంది. Here in Lamech's life, we see that kind of relation. లెమెకు జీవితంలో అటువంటి సంబంధాన్ని చూస్తూ ఉన్నాము. As we come to the children of Lamech, లెమెకు పిల్లలను గురించి మనం చూస్తే Ada, Beer, Jabal. విచ్ వర్స్ అన్న? Verse 20. Sorry, brother. Verse 20. 20వ వచనంలో ఆదా యాబాలును కనెను. Who became the dweller in the tents, or father of those who dwell in the tents. ఎవరైతే గుడారములో నివసిస్తారో వారికి మూల పురుషుడు ఈ ఆదా కుమారుడు. Living in tent is a very beautiful aspect. గుడారములో నివసించుట ఎంతో రమ్యమైన విషయం. We know that Esau and Jacob was living in tents. యాకోబు ఏశావుల గురించి చూసినప్పుడు కూడా యాకోబు గుడారములలో జీవనం సాగించాడు. We know that Dinah was supposed to be in her tents. దీనా తన గుడారములో ఉండవలసినదిగా ఉన్నది. We know that when Moses went to speak to the children of Israel, it was Joshua who stayed back in the tent. మోషే ఇజ్రాయెలుతో మాట్లాడటానికి వెళ్ళినప్పుడు యెహోషువ గుడారము చెంత కనిపెట్టుకొని ఉన్నాడు. Being in tent is about meditating about God. గుడారములో ఉండుట అంటే దాని అర్థం ఏంటంటే దేవుని ధ్యానించుట అని అర్థంగా ఉంది. Having a personal relation with God. దేవునితో వ్యక్తిగత సంబంధం కలిగి ఉండుట అని అర్థం. When Lord Jesus Christ told to Nathanael that I had seen you under the tree, యేసుక్రీస్తు ప్రభువు నతానయేలుతో నీవు ఆ వృక్షం క్రింద ఉన్నప్పుడే నేను చూశాను అని చెప్పినప్పుడు, it is a phrase, it is an idiom, which means that you were in the tent. దాని అర్థం ఏంటంటే నీవు గుడారంలో ఉన్నావు అని అర్థం ఇచ్చే మాట అదంతా కూడా. That is, you are meditating scriptures. అంటే నీవు లేఖనములను ధ్యానం చేస్తున్నావు అని అర్థం. Being in tent means having a relation with God. గుడారములో ఉండుట అనగా దేవునితో సంబంధాన్ని కలిగి ఉండుట. But here, Jabal, who is father of those who lives in tent, ఇక్కడ యాబాలు గుడారంలో నివసించువానికి మూల పురుషుడుగా ఉన్న ఈ వ్యక్తి, he was an idol worshipper. ఇతడు విగ్రహారాధికుడుగా ఉన్నాడు. His idol worshipping was brought into tents. తన విగ్రహారాధన అనేది గుడారములలోనికి తీసుకుని రాబడింది. Where the tent should be a place of meditation of true living God. నిజమైన దేవుని ఆరాధన స్థలంగా గుడారం ఉండవలసి ఉంటుండగా Jabal had made it a place of idol worship. యాబాలు ఆ స్థలమును విగ్రహారాధన స్థలముగా మార్చివేశాడు. And when we come to verse 21, we see his brother Jubal. 21వ వచనంలో తన సహోదరుడైన యూబాలును చూస్తున్నాము. He used these musical instruments to worship idols outside the tent. గుడారము వెలుపల విగ్రహాలను పూజించుటకు ఇతడు ఈ సంగీత పరికరాలను వాడుతూ ఉన్నాడు. A son of Jila, whose name is Tubal Cain. మరియు సిల్లా తుబల్ కయీనును కనెను. Yeah, Tubal Cain means an improved version of Cain. తుబల్ కయీను అంటే కయ్యేనునే ఇంకొక కోణములో విపరీతంగా కనపడుతున్న వ్యక్తిగా ఉన్నాడు. He's improved version. ఇంకొంచెం పరిణితి చెందిన వ్యక్తిగా ఉన్నాడు ఈ సిల్లా కుమారుడు. We could have seen those old guns, right? పాత రోజుల్లో పెద్ద పెద్ద తుపాకులు చూస్తాం కదా. They were modified and they became revolvers. దాన్ని మార్పు చేసి కొంచెం పరిణితి చెంది ఈ రివాల్వర్లుగా గన్నులుగా మారాయి. That is improvisation. అదేంటే దాన్ని కొంచెం మార్పు చేయట, దాన్ని అభివృద్ధి చేశారు అట్లా. Tubal Cain means improved version of Cain. తుబల్ కయ్యను అంటే కయ్యేను పరిణితి చెందిన కయ్యేను యొక్క భావన కలుగుతుంది. I was thinking what improvement of Cain would have come into Tubal Cain.
నేను అనుకున్నాను కయ్యేను కంటే కూడా ఏది పరిణితి చెందిన వ్యక్తిగా కనబడుతున్నాడు ఈ తూల్ కయ్యేను ఏ విషయంలో? Cain took his brother Abel into the field and killed him. కయ్యేను తన సహోదరుడు తమ్ముని హేబేలును పొలంలో తీసుకొని చంపాడు. I don't know how he had killed him. ఎట్లా చంపాడో నాకైతే తెలియదు. With his bare hands, he had beaten him to death. చేతులతో ఒడ్డు చేతులతో కొట్టాడా, చంపాడా? Or he took some stones and hit him upon his head and killed him. రాయి తీసుకొని తల మీద కొట్టి చంపాడా? I don't know. ఏ విషయం మనకైతే తెలియదు. But look at Tubal Cain. కానీ తుబల్ కయ్యను ఏం చేశాడో చూడండి. In verse 22, we see that he became instructor of every artificer in brass and iron. అతడు పదును గల రాగి పనిముట్లన్నిటినీ, ఇనుప ముట్ల పనిముట్లన్నిటినీ చేయువాడు. It actually means that he used brass and iron to make sharp weapons. పదునైన ఆయుధాలు చేయడానికి రాగిని, ఇనుమును వాడేవాడు. Yeah. So that is how he was improved version of Cain. ఈ రీతిగా కయ్యేనుకు అంటే కూడా మంచిగా పరిణితి చెందిన వ్యక్తిగా ఈ రీతిగా మారాడు. To kill someone, he had devised those weapons which were so strong and which were so swift to kill man. మనిషిని చంపటానికి బలమైన, పదునైన, వాడిగలిగిన ఆయుధాలను, పరికరాలను చేసిన వ్యక్తి ఈ వ్యక్తి. Look at the degeneration of the generations that has happened because of Cain. కయ్యేను వలన తర్వాతి తరము వారు ఏ రీతిగా దిగువకు వెళ్ళిపోతున్నారో చూడండి. Look at what has happened because of the false worship of Cain. కయ్యేను యొక్క అబద్ధ అసత్య ఆరాధన వలన జరిగిన ప్రభావాన్ని గమనించండి. Now I give you a homework. మీరు ఇంట్లో చేయాల్సిన పని ఇస్తాను మీకు ఈరోజు. After the meeting, when you have relaxed time, now take out Romans chapter 1. మీటింగ్ అయిపోయిన తర్వాత సమయం దొరికినప్పుడు రోమీలు రాసిన పత్రిక మొదటి అధ్యాయాన్ని తీయండి. Read from verse 18 to the final verse 32. 18 నుంచి చివరి వచ్చిన 32 వరకు దయచేసి చదవండి. See, when God is not been worshipped properly, from verse 18 to verse 24. 18 నుంచి 24 వచనాల వరకు సరైన విధములో దేవునిని ఆరాధించకపోయినట్లయితే, look at what manner man has degenerated in his sin. అసత్య ఆరాధన వలన మానవుడు ఏ రీతిగా పాపం విషయంలో దిగజారిపోయాడో అన్న విషయం చూడండి. అక్కడ ఉంది. 3 times you will read God had left them. అక్కడ 3 సందర్భాల్లో దేవుడు వారిని విడిచిపెట్టెను అనే మాట మనం చదువుతాం. Verse 24, verse 26, verse 28. 24, 26, 28 వచనాల్లో రోమాలో మనం ఆ విషయాన్ని చదువుతాం. May Lord help us in these days that we may understand the effect of false worship on individuals and the generations. వ్యక్తిగతంగా మనపైన, తరాలపైన పాపం యొక్క ప్రభావం ఏ రీతిగా ఉన్నదో అర్థం చేసుకోవడానికి ప్రభు మనకు సహాయం చేయను గాక. And may Lord help us to hold on to the truth of true worship which we have understood through scriptures and hold on to it for the coming generations. నిజమైన ఆరాధన యొక్క అర్థాన్ని, సత్యాన్ని మనం చేతబట్టుకొని రానున్న తరాలకు సహాయకరంగా ఉండటానికి, నిలబడటానికి కూడా ప్రభు మనకు సహాయం చేయను గాక. I thank God for giving this wonderful opportunity to serve you all saints this morning. ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధులైన మీ అందరితో ఈ రీతిగా పరిచయం చేయడానికి దేవుడు ఇచ్చిన అవకాశాన్ని బట్టి నేను దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. I thank dear brother Barnabas for giving me this privilege and opportunity to share the word with you. మీతో పంచుకోవడానికి బర్నబాస్ గారు ఇచ్చిన అవకాశాన్ని బట్టి వారికి వందనాలు. And great joy to see Rajesh Babu once again after. Yeah. Thank you. Nice. Thank you so much. Nice. Thanks అన్న. Yes. అందరికీ వందనాలు. అందరికీ వందనాలు. Yeah. Thanks. పి జాన్సన్ గారికి, తర్వాత ఇంగ్లీష్ టు తెలుగు ట్రాన్స్లేషన్ రాజేష్ బాబు గారికి ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తున్నాను. తర్వాత పాపం పొంచి ఉంటుందని స్పష్టంగా సహోదరుడు మనకు వివరించాడు. పాపము నుంచి మనం పాలవుతున్నామా,
పాపం పాపం మనకు పాలవుతుంది అనేది గుర్తు చేసుకోవాలా. విశ్వాసులను దొబ్బాలని పాపము ఎప్పుడూ అనుసరిస్తుంటుంది. అయితే పాపములో పడేవాడు మాత్రము పాపమునే వెంబడిస్తుంటాడని స్పష్టంగా మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ఆ పాపం నుంచి మనం వాకిట పొంచి ఉంది కనుక వాటి తప్పించుకోవాలంటే తప్పకుండా మన దేవుని సహాయం ఎంతో అవసరం. కాబట్టి ప్రత్యేకంగా మనం మాట్లాడిన సహోదరునికి, తర్వాత తెలుగులో ఇంగ్లీష్ నుంచి తెలుగునికి సహోదరునికి ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తున్నాను. ఆఖరిగా మనకు ప్రభుదాస్ గారు కర్నూలు ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడైన మా గొప్ప తండ్రి, సర్వసృష్టికర్త, స్వరమునకు ఆధారభూతుడ, స్తోత్రములు మా విమోచకుడ, స్తుతించి గణపరుస్తున్నా. ఉదయకాల సమయంలో ఇలాగూ జూమ్ యాప్ ద్వారా మేమందరం ఇలా సమకూర్చబడి నీ నామను స్తుతించి నీ నామను తండ్రి గణపరిచి లేఖనాలను జ్ఞాపకం చేసుకునడానికి మీ కృప చూపారు. స్తోత్రములు చెల్లిస్తున్నాం. భూలోకములో పాపం ఉండగా మానవుని పాపంతోనే మానవుడు జన్మించి ఉండగా పాపలోకములో తండ్రి పాపమును వెంబడించక పాపం నుంచి దూరపరచాలని మా రక్షకుడు మీ ప్రియకుమారుడు భూలోకంలోకి వచ్చాడు. పాపము నుంచి, శాపము నుంచి, నరకము నుంచి నానా అటు వాటి నుంచి విడిపించడానికి మా కొరకు ఆయన మానవునిగా, దాసునిగా, రిక్తునిగా చేసుకున్నాడు. మా కొరకై ఆ కల్వరిలో బలియాగమయ్యాడు. పాపం నుంచి, శాపం నుంచి విడిపించాడు. మోచించి తన బిడ్డగా, తన సొత్తుగా చేసుకుని నానా ప్రభుని పిలిచే భాగ్యాన్ని ఇచ్చాడు. స్తోత్రములు. నానా కయీనును, హేబేలు వారిని మా మధ్యకి తీసుకొచ్చినందుకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. బెట్టుకు మేము పాపమును వెంబడించక, పాపమును అనుసరించక దాని వాటికి దూరంగా ఉండి పరిశుద్ధుడు, నిర్దోషి, నిష్కలంకుడైన మా ప్రభువుని హత్తుకుని, ఆనుకుని, వెంబడించి మహిపరచడానికి కృప చూపండి. లేఖనాలు అందించిన తండ్రి నీ దాసునుడు మీరు జ్ఞాపకం చేసుకోండి, బలపరిచి వాడుకోండి. ట్రాన్స్లేట్ చేసిన తండ్రి మరి రాజశేఖర్ బాబును బట్టి కూడా గణపరిస్తున్నాం. విశేషంగా మరి చాలా రోజుల తర్వాత మా మధ్య నీ దాసులు జాన్సన్ గారిని మరి మా మధ్యకి తీసుకొచ్చారు. గణపరిస్తున్నాం. ఇచ్చిన లేఖనాలు బట్టి స్తోత్రములు. నానా చేరు వచ్చిన బిడ్డలందరూ బట్టి స్తోత్రములు. విన్నవారు మేము అలాగ నడుచుకునడానికి దినదినము నీకు సమీపముగా నేను హత్తుకుని నిన్ను మహిపరచడానికి కృప చూపమని ఇచ్చిన సమయాన్ని బట్టి స్తోత్రము చెల్లిస్తూ ప్రయాసపడుతున్నా నీ దాసులు బందోబస్తున్నాన్ని బట్టి తండ్రి గణపరిస్తున్నాం. రావాల్సిన దీవులు దయచేయండి. నడిపించిన నీ దాసులు ఫ్రాంక్లను బట్టి కూడా స్తోత్రములు చెల్లిస్తూ చేరువచ్చిన బిడ్డలందరూ బట్టి స్తుతిస్తూ అడిగి ఊహించట కంటే అత్యధికము దయచు మా రక్షకుడు మా ప్రభు నీ ప్రియకుమారుడు యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. మొదటిగా ప్రార్థన చేసినటువంటి సహోదరునికి, తర్వాత పాట పాడిన సహోదరునికి, తర్వాత వాక్య పరిచయ నిమిత్తం ప్రార్థన సహోదరునికి, వాక్యం అందించిన పి సామేలు రాజు సామేలు గారికి, పాట పాడిన స్పీకర్ మన జాన్సన్ గారికి పూణే నుంచి సహోదరుడు వాక్యం అందించాడు, అతని కొరకు. తర్వాత ఇంగ్లీష్ నుంచి ట్రాన్స్ చేసినటువంటి రాజేష్ బాబు గారి కొరకు వారి కొరకు వందనాలు చెల్లిస్తున్నాను. అలాగే హైదరాబాద్ నుంచి తెలంగాణ సహోదరుడు చక్కగా తెలుగులో ట్రాన్స్లేట్ చేసి దాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. కాబట్టి ఈ అవకాశం ఇచ్చిన బర్నబాస్ గారికి తిరిగి సమయం అతనికి అప్పగిస్తున్నాం. వందనాలు బర్నబాస్ గారు.